హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనేం రెసిపీ చేస్తున్నానంటే మనందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీ. అయితే నేను ఈరోజు కర్రీని మసాలా పెట్టి చేయకుండా నార్మల్గా చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తానో చూద్దురు రండి. ఫస్ట్ ఏం చేయాలంటే వాష్ చేయాలన్నమాట. గుత్తి వంకాయల్ని నీట్గా కడిగినాక ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అన్ని కాయలకి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాక ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల కర్రీకి ఉన్న మసాలా అంతా ఈ వంకాయలకి పట్టుకుంటుంది అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అందుకు ఇలా ఘాట్లు పెట్టుకోండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. నాకైతే ఏ వంకాయలో ఒక పురుగు కూడా లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి. వంకాయలు మాత్రం బాగా ఫ్రెష్ వంకాయలే అనమాట. మా ఆయన తెచ్చాడు, ఒక హాఫ్ కేజీ తెచ్చాడు అనమాట. ఇంకా గుత్తి వంకాయ కర్రీ చేయమంటున్నాడని చేస్తున్నాను. అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని కాయల్ని కట్ చేసాం కదా, వీటిని ఒక సైడ్ పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు 4, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను అన్నమాట. వీటిని కూడా కట్ చేయాలి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకోవాలి, బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కర్రీలో కాన్ రాకూడదు అనమాట, బాగా స్మాష్ చేసుకున్నట్టు అవ్వాలన్నమాట. అందుకు ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా. దీన్ని కట్ చేసి టమాటాలు అన్నీ చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక కుండను పెట్టుకోవాలన్నమాట. కుండను పెట్టుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ అంటే 2 చెంచాలు వేసినట్టు అర్థం నూనె వేసుకోవాలి. 2 చెంచాలు నూనె వేసుకున్నాక కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు ఉంటాయి కదండి, ఉల్లిపాయలు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు దాంట్లో వేయాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి. మొత్తం ఉల్లిపాయలన్నీ వేసినాక అవి బాగా వేయించుకోవాలి, ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా వేయించుకొని చూడండి, ఇప్పుడే కదా వేసింది, కొంచెం వేగాల. బాగా వేయించుకుంటూ ఉంటే ఎర్రగా వచ్చేస్తాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు 2 వేసాను ఫ్రెండ్స్, మీరు కూడా అలానే వేయండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. మా చెట్టుదే కరివేపాకు, పెద్ద ఆకులు. అయితే కరివేపాకు కూడా వేసా ఫ్రెండ్స్. కరివేపాకు వేసినాక ఇంకోసారి కలిదిప్పాలి, బాగా ఎర్రగా వేగేటట్టు కలిదిప్పుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు ఒక 2 మినిట్స్ ఉంచి అయిపోద్ది ఫ్రెండ్స్. 2 మినిట్స్ ఆగినాక ఫ్రై అవుతాయి. ఫ్రై అవుతున్నాయి కదా, ఇలా ఫ్రై అవుతుండగానే కొంచెం అల్లం పేస్ట్ తెచ్చుకొని, నేనైతే 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనమాట. కొంచెం 1 స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోండి, బాగుంటుంది. 2 టేబుల్ స్పూను ఇది వేసారనమాట అల్లం పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అనమాట, ఎండు కొబ్బరి పొడి. మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసాను, బాగుంటుందని. 2 స్పూన్లు 3 స్పూన్స్ వేసా, చాలా బాగుంటుంది ఇది కూడా వేస్తే. బాగా వీటిని కూడా బాగా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలా. వెంబటే టమాటాలు వేస్తే టేస్ట్ బాగుండదు ఫ్రెండ్స్, స్మెల్ వస్తుంది. ముందు అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాతే టమాటాలు వేసుకోవాలి, లేకపోతే బాగా స్మెల్ వస్తుంది అన్నమాట. చూడండి, బాగా వేయించుకున్నాక ఎర్రగా అవుతుంది ఈ పేస్ట్. అల్లం పేస్ట్, కొబ్బరి వేసేసరికి కొంచెం గ్రేవీ వచ్చిందిలే ఫ్రెండ్స్. అదే మనకి కర్రీకి చాలా సరిపోద్ది ఫ్రెండ్స్, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇది వేసుకుంటే సరిపోద్ది. దీన్ని బాగా ఎర్రగా వేయించాలి. ఎర్రగా అయింది కదా ఫ్రెండ్స్, స్మెల్ రాదు. ఇంకా టమాటాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత చిన్నగా కట్ చేశానో, మీరు కూడా అలానే కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అయితే దీన్ని కూడా మిక్సింగ్ చేద్దాం. బాగా మిక్సింగ్ చేసి బాగా కలిపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుంటే బాగుంటుంది, మగ్గుతుంది అన్నమాట. నేను మూత పెట్టేస్తాను ఇప్పుడు. మూత పెట్టేసాక ఫ్రెండ్స్ ఒక 2 మినిట్స్ ఆగితే కొంచెం మగ్గిద్ది అనమాట. చూడండి, కొంచెం మగ్గింది, లైట్గా మగ్గాలి. ఇంకా ఒకసారి కలిపుకున్నాం. కలిపుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపుకోవాలి. బాగా మెత్తగా అయ్యేటట్టు స్మాష్ చేసుకుంటే కర్రీ బాగా స్మూత్గా ఉంటుంది అనమాట. ఈ టమాటా ముక్కలు కాన్ రాకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఏమో కొంచెం పసుపు,
కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే సాల్ట్ టేస్ట్కి అంటే ముందు కొంచెం వేస్తా, తర్వాత కొంచెం వేస్తా. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేసినాక అది కూడా బాగా కలిదిప్పుకోవాలన్నమాట, కలిసేటట్టు. ఇంకా కలిసేటట్టు బాగా తిప్పుకుని తర్వాత మన వంకాయలు ఉన్నాయి కదండి, గుత్తి వంకాయలు, అవి తీసుకొని వేసుకోవాలన్నమాట మొత్తం దాంట్లో. చూడండి బాగా ఘాట్లు పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్నాం కదా, బాగున్నాయి ఫ్రెష్గా వంకాయలు. మొత్తం వేసేసేయాలి కుండలో వేసిన తర్వాత బాగా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఫుల్గా మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు మిక్సింగ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మూత పెట్టేస్తే మగ్గుతుంది అనమాట. అంటే కొంచెం ఉడికిద్ది అనమాట వంకాయలు అనేది. కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే నీట్గా మగ్గేస్తుంది. నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను అనమాట. మగ్గాలి కాబట్టి మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ ఆగుదాం. తర్వాత ఎలా ఉందో చూడండి. బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిందనమాట వంకాయలు. చూడండి, టమాటాలు మగ్గాయి, వంకాయలు మగ్గాయి. ఇలా మగ్గాలి, బాగా మెత్తగా అవ్వాలి. నాకైతే ఇలా అయితేనే నచ్చింది ఫ్రెండ్స్. మామూలుగా అలా మసాలా వేస్తే నాకు అసలు నచ్చదు కర్రీ. అందుకు నేను ఎలా చేసుకుంటానో మా ఇంట్లో అలా చేసి చూపిస్తున్నా. మీకు కానీ నచ్చితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసా, ఎందుకంటే మా కారం మంట అనమాట, అందుకు కొంచెం వేసుకోవాలి కారం. మేమైతే మీరు స్పైసీ తినే వాళ్ళైతే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. దీన్ని కూడా మొత్తం మిక్సింగ్ చేయాలన్నమాట. బాగా మిక్సింగ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ తెచ్చుకోవాలి, ఎందుకంటే వాటర్ పోస్తే ఇంక ఉడుకుతుంది అనమాట కర్రీ కూడా. నేను బాగా మిక్సింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా వేగిందో, బాగా కలర్ కూడా చేంజ్ అయింది. వంకాయ కలరు బాగా ఎల్లో కలర్లో వచ్చిందనమాట. ఇంకా ఒక చెంబు నీళ్ళు పోస్తున్నాను. బాగా ఉడకాలి కాబట్టి నీళ్ళు పోస్తున్నాను అనమాట. అయితే నిండా పోయలేదు రండి, కొంచెం పోసా. అది ఉడకాలన్నమాట. కర్రీ బాగా ఉడికిన తర్వాత చిక్కబడినాక తీయాలి మూత. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి కర్రీని. మూత పెట్టేస్తే నేనైతే మూత పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఆగి తీద్దాం. 5 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది కర్రీ. చూడండి ఎలా అయిందో, బాగా అయింది కదా, బాగా మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. అయినా ఆ చారు అంతా వినికిపోవాలి, చిక్కగా అవ్వాలి. చిక్కగా అయితేనే మన కర్రీ బాగుంటుంది. గ్రేవీగా వస్తే బాగుంటుంది. అయితే ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే కొంచెం వాటర్ అన్నీ వినికిపోతాయి. నేనైతే ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర అన్నీ మిక్సింగ్ ఉంటాయి కదా, చెక్క లవంగాలన్నీ పొడి వేస్తున్నాను అనమాట. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ పొడి వేసుకున్నాక బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ ఉంచితే ఇంకా గ్రేవీ అవుతుంది అనమాట, చిక్కబడిద్ది బాగా. 5 మినిట్స్ తర్వాత తీసా ఫ్రెండ్స్. బాగా చిక్కబడింది కదా, చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇంకా సాల్ట్ సరిపోలేదని సాల్ట్ కూడా కొంచెం వేసా ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఫినిష్ అయిపోయింది. మొత్తం మిక్సింగ్ చేసుకున్నా సాల్ట్ వేసినాక మొత్తం ఫినిష్ అయిపోయింది. కర్రీ చూడండి ఎంత యమ్మీగా, ఎంత బాగా కానొస్తుందో. మీకు ఈ కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఒక లైక్.